ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని మాట, సింహం యొక్క రాజసం. బైబిల్లో సింహం రాజసానికి, ధైర్యానికి, అధికారంకి ఒక చిహ్నంగా కనిపిస్తుంది కదా. దుష్టులు ఎవరు తరమకుండానే పారిపోతారు, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారని బైబిల్ చెప్తుంది. సింహం అడవిలో నడిచేటప్పుడు భయంతో కాదు, రాజసంతో నడుస్తుంది. అది తన శక్తిని ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. దాని గర్జన వినిపిస్తే చాలు, అడవి నిశ్శబ్దమవుతుంది. మన జీవితంలో కూడా దేవుడు మనకు సింహం లాంటి ధైర్యం ఇవ్వాలనుకుంటున్నాడు. భయం మన హృదయాన్ని కట్టిపడేస్తుంది, కానీ నీతి, విశ్వాసం మనల్ని రాజసంతో నిలబెడుతుంది. బైబిల్ యేసయ్యను కూడా యోధా గోత్రపు సింహం అని పిలుస్తుంది. అర్థం ఏమిటంటే ఆయనలో పరమాధికారం, విజయం, రాజసం ఉంది. ఈరోజు నీ పరిస్థితులు ఎంత కష్టమైనా నీవు దేవుని బిడ్డవైతే నీవు భయపడే గొర్రె కాదు, నీవు ధైర్యంగా నిలబడే సింహం. భయం నీ గుండెలో కాకుండా విశ్వాసం నీ గుండెలో రాజ్యం చేయాలి. పరిస్థితులు గర్జించినా నీవు విశ్వాసంతో గర్జించాలి. ఇదే దేవుని మాట. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మాకు సింహం లాంటి ధైర్యాన్ని ఇవ్వండి. ప్రభువా, భయపడే హృదయాన్ని తొలగించి విశ్వాసంతో నింపండి. నీతిమంతుడుగా నిలబడే రాజసాన్ని మాకు ప్రసాదించండి. యోధా గోత్రపు సింహమా, మమ్మల్ని నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.